గ్రంథంలో నుండి 9వ అధ్యాయంలో నుండి 20వ వచనమును మన మధ్యలో ఉన్న వినిలా వచ్చి చదివినిపిస్తారు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరి ఒకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఈ వాక్యం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, చదివిన వాక్య భాగముల నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. వాక్యంలో ఏమి రాయబడి ఉన్నది? స్త్రీలారా, ఎవరండి? యెహోవా మాట వినాలంటే ఎవరు? స్త్రీలు ఎందుకు వినాలి? పురుషులు వినకూడదా? చూద్దాం. వాక్య భాగంలో నుండి చదివిన వాక్య మూల వాక్యంలో నుంచి, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట వినుడి, మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పుడి, ఒకరి కొరకు ఒకరు అంగలార్చు విద్యను నేర్చుకోండి. ప్రియులారా, మార్చి నెల మొదటి వారంలో 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుతూ ఉన్నారు. ప్రపంచమంతా 8వ తారీఖు ఆదివారం కాదు గనక ఆ యొక్క మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఈ మహిళల గురించి దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నదో మనము తెలుసుకోవలసిన వారిగా ఉన్నాం. ఈ యేసు కృపా వాక్కు ద్వారా ఈ మహిళా దినోత్సవము పురస్కరించుకుని కొద్ది మాటలు లేఖన భాగాల్లో నుంచి మనము ధ్యానము చేద్దాం. ఈ మహిళా దినోత్సవము ప్రపంచమంతా కూడా జరుపుతూ ఉన్నారు 8వ తేదీన. అయితే మరి మహిళ చూడండి, మహిళా దినోత్సవం ఇక్కడ ఏమని రాయబడి ఉంది? స్త్రీలారా అని, అంటే మహిళలారా అని. స్త్రీలు, మహిళలు. ఈ యొక్క స్త్రీలను లేదా మహిళలను మన తెలుగు భాషలో 220 పర్యాయ పదాలతో పిలుస్తారు. 220 పేర్లు మహిళలకు ఉన్నవి. నారి అని, మగు అని. చూడండి, ఆది కాండంలో చూస్తాం. నారి అంటే ఏమిటంట? నరు నుంచి తీయబడింది గనక నారి అని. ఆడది అని. ఆడది అంటే ఆడదే గాని ఏడది కాదు అని. అంటే ఏమిటి? ఒక స్త్రీ లేదా ఒక మహిళ లేదా ఒక గాళ్ళు యుక్త వయసు వచ్చిన తర్వాత పుట్టింట్లో నుంచి మెట్టినింటికి వెళ్ళిపోతుంటది. కాబట్టి ఆడది, ఏడది కాదు అని. ఇట్టి రీతిగా 220 పేర్లతో ఈ యొక్క స్త్రీలను లేదా మహిళలను పిలుస్తూ ఉన్నారు. తెలుగు భాషలో చాలా ప్రాముఖ్యత పేర్లు కలిగిన మహిళలుగా ఉన్నారు. ఈ మహిళలకి మరి ఇంగ్లీష్ లో ఒకసారి మనము మహిళ అనగా ఇంగ్లీష్ లో ఉమెన్ అంటారు. ఉమెన్ కి ఎక్స్పెన్స్ ని మనం ఒకసారి గమనిస్తున్నట్టయితే వండర్ఫుల్ ఆర్గనైజింగ్ మదర్ ఫర్ ఎక్వైర్ నోబల్ అని అర్థం వస్తుంది. అంటే ఏమిటి? ఎంతో బహు సుందరముగా చక్కగా తన కుటుంబాన్ని తెలివిగా తీర్చిదిద్దే తల్లే మహిళ అని నిర్వచిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి మహిళలు ఏమి చేయమని వాక్యము చెబుతున్నదంటే, స్త్రీలారా యెహోవా మాట వినాలి. ఏం వినాలి? మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటను వినాలి. వింటే కాదు, మీ బిడ్డలకు నేర్పాలి. ఏమి నేర్పాలి? దేవుని కొరకు రోదన చేయటం నేర్పాలి. దేవుని దగ్గర రోదన చేయటం నేర్పాలి. ఎవరు చేయాలి ఈ పనులంటే స్త్రీలు చేయాలి, మహిళలే చేయాలి. ఎందుకనంటే
మహిళలకు చాలా ప్రాధాన్యత కనిపిస్తూ ఉన్నది. కుటుంబంలో మహిళ చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నది. ఈ మహిళ గురించి మనము చెప్పుకోవాలనంటే మహిళలు 2 రకాలుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే తీతు పత్రికలో 2వ అధ్యాయంలో 3-4 వచనాల్లో మనము పరిశీలన చేస్తే స్త్రీలు 2 రకాలుగా మనకి అగుపరుచు ఉన్నారు. చూడండి, వృద్ధ స్త్రీలు, యవన స్త్రీలు. ఎలా అనగా వృద్ధులు, మితానుభవం గలవారును, స్వస్థ బుద్ధి గలవారును ఉండవలను. క్రింది భాగంలో చూస్తే యవన స్త్రీలు, వృద్ధ స్త్రీలు, కొండె కత్తెలను, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తన భర్తలను శిశువులను ప్రేమించి వారు స్వస్థ బుద్ధి గలవారుగాను పవిత్రులను గాను చేయాల్సిందెవరు? స్త్రీలు. 2 రకాల స్త్రీలు మనకు కనపెడుతున్నారు. ఒకరు వృద్ధ స్త్రీలు, రెండవది యవన స్త్రీలు. ఈ వృద్ధ స్త్రీలు ఏం చేస్తారు? ఇంటి దగ్గర కూర్చుని ఏ పని లేకపోవటం చేత వాళ్ళకెళ్ళి కూర్చుని వీళ్ళకెళ్ళి కూర్చుని వారు చెప్పేది విని వీరు చెప్పేది విని ఈ మాటలు అక్కడ చెప్పి ఆ మాటలు ఎక్కడ చెప్పి కొండాలు పెడతారు అని రాయబడి ఉన్నది. మరి యవ్వన స్త్రీలు ఏమి చేయాలని రాయబడి ఉన్నది? తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను పిల్లలను ప్రేమించి వారిని పవిత్రులుగా తీర్చిదిద్దాలట. అందుచేత ఈ మహిళా దినోత్సవం రోజున మహిళలైన వారు ఏమి చేయాలో పరిశుద్ధ లేఖనములో నుంచి మనము తెలుసుకొనవలసిన వారిగా ఉన్నాము ప్రియులారా. చూడండి, తిమోతి పత్రికలో, మొదటి తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట రాసి ఉన్నది. ఏమిటి ఆ మాటని మనం గమనించుకున్నట్లయితే, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా. ఎవరికి తగినట్టుగా? స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. చూడండి, దేని చేత అలంకరించుకోవాలి? సత్క్రియల చేత. సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఎవరు? స్త్రీలు. వారు సత్క్రియలు అలవర్చుకున్నట్టయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి భర్త గాని బిడ్డలు గాని సక్రంగా ఉంటారు. వాక్యంలో మనము గమనించుకున్నట్లయితే ఈ విషయం మనకి అర్థమవుతూ ఉన్నది ప్రియులారా. ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. లేఖన భాగాల్లో నుంచి మనము ఈ విషయాలన్నింటినీ కూడా గమనించుకుందాం. ఏమని రాయబడి ఉన్నది? యవన స్త్రీ అట తన భర్తలను తన శిష్యువులను ప్రేమించుచు వారిని స్వస్థ బుద్ధి గలవారుగాను పవిత్రులను గాను చేయాలట. చేయాలంటే ఇప్పుడు ఈ స్త్రీ ఎలా ఉండాలి? సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. అప్పుడు భర్త తప్పు చేసి వచ్చినా, భర్త తాగింటికి వచ్చినప్పుడు భార్య మందలిస్తుందని భయపడతాడు భర్త. అయ్యో, నా భార్య ఇంటికి వెళ్ళి నన్ను ఏమని అంటదేమో అనుకుంటాడు. అయ్యో, మా అమ్మ నేను ఇటు రీతిగా ఉంటే నన్ను తిడతాదేమో, నన్ను కొడతాదేమో అని పిల్లలు అనుకునేవారుగా ఉంటారు. అందుచేత ఈ స్త్రీలు సత్క్రియలను వారు ఏం చేయాలట? ఏం చేయాలి? అలంకరించుకోవాలి. అంటే దుస్తులు ఏ విధంగా మనం అలంకరించుకుంటున్నామో, మనం అందంగా కనిపించడానికి ఏ విధమైన అలంకరణ చేసుకుంటూ ఉన్నామో, ముఖానికి క్రీములు ఎలాగ రాస్తూ ఉన్నామో, ఈ యొక్క మరి ఆభరణాలు ఎటు రీతిగా ధరిస్తూ ఉన్నామో, బట్టలు చక్కటి ఇస్త్రీ దుస్తులు వేసుకుని ఎలాగ తయారవుతున్నామో అట్టి రీతిగా అలంకరించుకోవాలట. దేనితో అలంకరించుకోవాలి? సత్క్రియల చేత, మంచి పనుల చేత. సత్ అంటే మంచి, క్రియ అంటే పని. మంచి పనుల చేత అలంకరించుకోవాలి. అలంకరించుకుని అట్టి రీతిగానే
మనము మన కుటుంబాన్ని సరి చేసుకోవాలి. అది స్త్రీల పైన ఉన్న ప్రధాన పాత్ర. ప్రియులారా, ఆలోచించండి. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభుల వారు స్త్రీలను చాలా గౌరవంగా పిలిచారు. తాను పరిచర్య చేస్తున్న క్రమంలో ఏ స్త్రీతో మాట్లాడినా ఆయన ఉచ్చారణ గాని, ఆయన నోటి నుంచి వచ్చే మాట కానీ చాలా గౌరవప్రదంగా మనకి అగుపరుచు ఉన్నది. చూడండి, మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో 28వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా, అందుకు యేసు అమ్మా ఏమన్నాడు? ఏమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పది అన్నాడా? ఎంత పొలైట్ గా మాట్లాడాడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఎవరితో, ఏ స్త్రీలతో మాట్లాడినా ఆయన అట్టి రీతిగానే మాట్లాడినట్టు మనకి కనిపిస్తూ ఉన్నది. కానీ ఈ లోకంలో మనుష్యులు ఎలా మాట్లాడుతున్నారు స్త్రీలతో? బయట వారి విషయం వదిలేయండి, భర్త ఎలా మాట్లాడుతున్నాడు భార్యతో? ఏమే, ఒలే, ఒసే అని పిలుస్తున్నారు భార్యను. ఇటీవల కుమారులు కూడా తల్లిని అలాగే ఉచ్చరిస్తూ ఉన్నారు. తల్లి దైవముతో సమానమని చెప్తున్నారు, కానీ తల్లిని ఎలా పలకరిస్తున్నారు కొడుకులు? ఆలోచించండి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారే స్త్రీలను చాలా గౌరవంగా మాట్లాడారు. కానీ మనుషులు మాత్రం స్త్రీలను గౌరవించే వారిగా కనిపించటం లేదు. సొంత వారే సరైనటువంటి పలకరింపు లేకుండా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ మహిళా దినోత్సవం రోజున కొంతమంది మహిళలను మనము జ్ఞాపకము చేసుకుని ముందుకు కొనసాగుదాం. చూడండి ప్రియులరా, కొంతమంది స్త్రీలు పరిశుద్ధ లేఖనంలో మనకి కనిపిస్తూ ఉన్నారు. వారిలో మొట్టమొదటిగా మనము చెప్పుకోవటానికి ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి మహిళ మనకి రూతు గారు కనిపిస్తున్నారు. ఎందుచేతనంటే ఈ రూతు గారికి భర్త చనిపోయినప్పటికీ కూడా అత్తగారిని వదలకుండా ఆమె ఈ లోకానికి మాదిరిగా మిగిలారు. రూతు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనము గమనించుకున్నట్లయితే 14 నుంచి 17 వచనాల్లో చదివితే, వారు ఎలుగెత్తి ఆడవగా ఎవరండి ఎవరామే ముద్దు పెట్టుకున్నాం? ఎవరండి? వార్త. ఈమె పెద్ద కోడలు. చిన్న కోడలు రూతు. రూతు ఏం చేసింది? రూతు ఆమెను హత్తుకుంది. ప్రియులారా, కింది భాగానికి మనం వెళ్ళినప్పుడు, అమ్మా నువ్వు యవన దశలో భర్తను కోల్పోయావు కదమ్మా, మీ పుట్టింటికి వెళ్ళిపోయి ఇంకెవరన్నా చేసుకోవమ్మా అని ఇద్దరు కోడలు ఉద్దేశించి ఆ నయోమి గారు అత్తగారు అంది. అంటే అప్పుడు భలే చెప్పవత్త, నేను వెళ్ళిపోతాను అని పెద్ద కోడలైన ఓర్పు ముద్దు పెట్టుకుంది. చిన్న కోడలైతే నేనేమీ వెళ్ళను, నీ వారే నా వారు, నీ జనమే నా జనము, నీతో పాటే చచ్చిపోతాను నేను అంది. నీ దేవుడే నా దేవుడు, నీ వారే నా వారు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటా, నువ్వు గంజి తాగితే నేను గంజి తాగుతా, నువ్వు పచ్చడన్నం తింటే నేను పచ్చడన్నం తింటా అని ఆమె అత్తగారితో ఉండిపోయింది. ఈ రూత్ అనే స్త్రీ, ఈ స్త్రీకి ఈ లోకంలో ఉన్న స్త్రీలకు మాదిరిగా కనిపిస్తూ ఉన్నది. గమనించండి ప్రియ విశ్వాసులారా. మరి ఈ రోజుల్లో అత్తగారిని ఆ విధంగా చూసే కోడళ్ళు ఉన్నారా? ఉంటున్నారా? ఉండగలుగుతూ ఉన్నారా? పరిశీలించుకోవాలి. దేవుని వాక్యం ఏమి చెప్పిందంటే, పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. మరి నీ అత్తగారు కూడా నీకు తల్లితో సమానం కాదా?
మరి నీవు అత్తగారిని ఎందుకు చూడలేకపోతున్నావు? అత్తగారి అంటే ఎందుకు అసహించుకుంటూ ఉన్నావు? ఎన్నో కుటుంబాల్లో అత్తగారిని చూడటం ఇష్టం లేక వేరే కాపురాలు పెట్టేటువంటి కోడళ్ళు ఎంతమంది లేరండి? అవునా, రూతు గారిని ఆదర్శంగా తీసుకుని కోడళ్ళైన వారు అత్తను చూడాలి. అత్త మహిళే కదా, రేపు ఈ కోడలు కూడా ఇంకొకరికి అత్త అవుతుంది కదా అనే విషయాన్ని విస్మరించి కోడళ్ళు అత్తలను పట్టించుకోవటం లేదు. కావున ఈ రూతు గారిని మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు ఆ రూతు గారు చేసిన విధముగా కోడళ్ళందరూ చేయాలి. సాటి మహిళగా వృద్ధాప్యంలో, ఈ కోడలు ఇప్పుడు యవన దశలో ఉంది, రేపు వృద్ధాప్యంలోకి వెళుతుంది. మరి వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు ఆమె కోడలు కూడా ఆమెను అలాగే చేస్తాదనే ఆలోచన కలిగి ఉండాలి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. ఇంకా ఇలాంటి అనేక మంది స్త్రీలు మనకి లేఖన భాగాల్లో కనిపిస్తూ ఉన్నారు. అన్నా గారిని మనం గమనించినప్పుడు ఈ అన్నా గారికి బిడ్డలు లేక బాధపడుతూ ఏడ్చి దేవుని మందిరములో మొరపెట్టుకున్న తర్వాత ఆమెకు దేవుడు మగపిల్లోని అనుగ్రహించాడు. చాలా మంది కష్టాలు ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవునికి వాగ్దానం చేస్తారు, నా జీవితంలో ఇది జరిగితే నేను ఇది చేస్తాను అని. కానీ చాలా మంది దేవుడికి చేసిన వాగ్దానాన్ని మర్చిపోతూ ఉంటారు. కానీ ఈ హన్న మర్చిపోలేదు. మొదటి సమూయేలు పుస్తకంలో నుంచి 1వ అధ్యాయం 28వ వచనం ఏం చెప్పిందంటే, పాలు విడిచిన వెంటనే తన కుమారుడైనటువంటి సమూయేలు గారిని తీసుకెళ్లి, కాబట్టి నేను నా బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉంటాడు. ఒక్కగానొక్క కొడుకు లేక పుట్టినోని దేవుడికి అర్పించేసింది. ఎందుకు? నాకు బిడ్డ పుడితే నేను నీ సన్నిధికి ప్రతిష్ఠింప చేస్తాను, అర్పిస్తానని చెప్పింది కనుక ఆ మాటను నెరవేర్చినటువంటి ఆ తల్లి ఎవరమే? అన్న మనకి మాదిరిగా ఉన్నది. చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి అన్న అనే మహిళ మనకి మాదిరికరంగా ఉన్నది. ప్రియులారా, మన జీవితంలో అలాంటి వాగ్దానాలు చేసి మర్చిపోయిన వారిగా ఉన్నామేమో. వాటిని నెరవేర్చడానికి ఈ అన్న అనేటువంటి తల్లి మనకి ఆదర్శంగా కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, రెండవ మహిళను మనం చూస్తే రాజులు 2వ గ్రంథంలో నుంచి అక్కడ మరొక మహిళ మనకు కనిపిస్తుంది 4వ అధ్యాయంలో. ఆమె ఎవరంటే షునేమీయురాలు. ఈమె ఏమి చేసింది అంటే దైవజనునికి, ప్రవక్తకి ఆతిథ్యం ఇచ్చిందండి. ఈమె ఆతిథ్యం ఇచ్చుట చేత ఆమె జీవితంలో ఎన్నో మేలు పొందుకుంది. ఎవరికి ఆతిథ్యం ఇచ్చిందంటే దేవుని సేవకునికి ఆతిథ్యం ఇచ్చింది. ఏమిచ్చిందంటే భర్తకు చెప్పింది, అయ్యా సేవకుడు ఇస్తున్నాడు, మనకు పైన గది పెడదాం, ఆ గదిలో ఆయన వచ్చినప్పుడు ఆతిథ్యం ఇద్దాం, ఆయనకు అన్నం పెడదాం, మంచినీళ్ళు ఇద్దాం అని ఆ షునేమీయురాలు ఈ క్రైస్తవ విశ్వాసులకు ఆదర్శంగా ఉన్నది. ఆ మహిళ షునేమీయురాలు చేసినటువంటి ఆతిథ్యాన్ని మనము గమనించినట్లయితే 18వ వచనం నుంచి 20వ వచనంలో ఆ మాటలు రాయబడి ఉన్నవి. ప్రియుల ఆమె చదవము. బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు పాతపోయే వారి వద్దనున్న పైన 18వ వచనం ఇంకా పైకి వెళ్ళండి. ఏమిచ్చిందంటే ఆతిథ్యం ఇచ్చిందట దైవజనునికి. కాగా దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము చూసారా, గోడ మీద ఒక చిన్న గది కట్టించి ఆ గదిలో ఆయనకి మంచము, బల్ల, పీట, దీపము, దీపస్తంభమును అతడు మన వద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. భర్తను పిలిచి చెప్పిందండి. చెప్పి ఆ గదిని ఏర్పాటు చేసింది. ఎవరా దైవజనుడు? ఎలీషా.
ప్రియులారా ఆలోచించండి. ఈ మహిళా దినోత్సవం రోజున ఈ మహిళలకు ఏమి ఆదర్శం చూపించింది ఈమె అని అంటే, దైవజనులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి మహిళగా ఆమె పేరు పొందింది. ఆ ఆతిథ్యం ఇచ్చిన కారణంగా తన కుమారుడు చనిపోతే తిరిగి బ్రతికించిన సందర్భం కింది భాగాలు మనకు కనిపిస్తూ ఉంటది. అంటే ఇప్పుడు ఈ మహిళ ఏమి చేసింది అని అంటే, దైవజనులకు ఆతిథ్యం ఇచ్చినది. మూడో మహిళ చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయంలో 4వ వచనంలో నుంచి 5వ వచనం చదివితే అక్కడ దెబోరా అనేటువంటి మరొక మహిళ మనకి కనిపిస్తూ ఉన్నది. ఆ కాలమున ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నది ఆమె. ఇక మనం క్రింది భాగంలో చదివితే ఆమె ఏం చేసింది, ఎలా చేసింది అనేది మనకు కనిపిస్తున్నది. ఆమె ఏం చేసింది అనేది మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడంలో ఆమె సహాయం చేసింది. అంతేకాదు, ఎవరైతే దేవునికి ఆరాధికులుగా ఉన్నారో వారందరి తరపున ధైర్యంగా నిలబడినది. ఆమె న్యాయాధిపతిగా ఉన్నది, ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నది. ఒక మహిళ ధైర్యవంతురాలుగా ఉన్నది. ఇప్పుడు ఈ దెబోరా మన యొక్క ఈ లోక రీతిగా ఉన్నటువంటి మహిళలకు ఏమి సాదృశ్యముగా, ఏమి ఆమె నుంచి మనము నేర్చుకోవాల్సినదిగా ఉన్నదంటే, తన స్వకీయులను కాపాడటానికి ఆమె వెనుకాడని దానిగా ఉన్నది. తన స్వకీయులకు రక్షణ కవచముగా ఉన్నది. ప్రియులారా, దెబోరా తరువాత ఎస్తేరు గారు కూడా తన కుటుంబానికి, తన యొక్క మనుషులకు, తన వారికి, తన సొంత ప్రజలకు ఆమె న్యాయము చేసిన దానిగా కనిపిస్తున్నది. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, అంటే ఇక్కడ ఏం చేసిందంట, అక్కడ ఒక రోజున అక్కడ ఉన్నటువంటి హామాను, అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి హామాను వీళ్ళందరినీ చంపేయటానికి ఒక ఆర్డర్ పాస్ చేశాడట. దాన్ని తెలుసుకున్నటువంటి ఈ ఎస్తేరు గారు మొర్దెకై సహాయముతో తన ప్రాణాలను పణముగా పెట్టి యూదులను చంపడానికి వచ్చినటువంటి వారందరినీ ఆమె ఓడించినట్లుగా మనకు కనపడుతున్నది. ఆమె ఇంకేంటంటే, ఎన్నికలేని దానిగా ఉన్నదాన్ని దేవుడు ఆమెను రాణిగా చేశాడు. రాజు యొక్క శిలాశాసనాన్ని మార్చి ఆమెను రాణిగా చేశాడు. రాణిగా అధికారంలోకి వచ్చిన ఆమె, నేను రాణినైపోయాను, నాకు పదవి వచ్చేసింది, నాకేమిటి అని గర్వంతో కాకుండా తన ప్రజల కోసం, తన ప్రజల యొక్క యోగక్షేమాల కోసం, తాను పరిపాలించిన ప్రాంతం యొక్క సంక్షేమం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యుద్ధం చేసినట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, ఇప్పుడు ఎస్తేరు గారి నుంచి ఈ మహిళలకు ఏమి తెలుసుకోవాలి? ఎస్తేరు గారి నుంచి ఈ యొక్క మహిళా దినోత్సవ రోజున ఏమి మాదిరిగా కనపడుతూ ఉన్నదంటే, తన యొక్క స్వజనుల కోసం ఆమె యుద్ధము చేయటానికి కూడా వెనకాడలేదు. యుద్ధములో విజయాన్ని చవి చూసినట్లుగా మనము కనిపిస్తున్నది. ఇలాంటి స్త్రీలుగా ఇప్పుడున్నటువంటి మహిళలు, ఇలాంటి మహిళలుగా ఇప్పుడున్నటువంటి మహిళలు ఉండేవారిగా ఉండాలి. ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నా అందరము కూడా ఈ మహిళలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ లోకరీతిగా ఉన్నటువంటి మహిళలు ఎంతో మంది స్ఫూర్తి కలిగిస్తూ ఉన్నారు. అంతరిక్షంలోనికి వెళ్ళినటువంటి కల్పనా చావ్లా అనేటువంటి ఒక మహిళను అందరూ ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నారు. అంటే ఆమె ఒక మహిళ అయ్యింది కూడా ధైర్యంగా అంతరిక్షంలోకి వెళ్ళింది. ఆమెని చాలా మంది ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నారు. మరి లేఖనానుసారము పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి ఈ మహిళలు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలని వాక్యము సెలవిస్తున్నది? అన్నాను మాదిరికరంగా తీసుకోవాలి. అన్న మాటను జవదాటలేదు, చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినది. ప్రియులారా, ఆలోచించండి. షుమేనీయులలాగా దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చే వారిగా మహిళలు ఉండాలి అని షుమేరాలను చూసి మనము నేర్చుకోవాలి.
ఎస్తేరును చూసి, దెబోరాను చూసి తన స్వకీయుల కోసము వారు ఏ విధంగా శ్రమించారో తెలుసుకుని తన కుటుంబీకుల కోసం, తన రక్త సంబంధికుల కోసం, తన సంఘ బిడ్డల కోసం, తమ గ్రామస్తుల కోసం, తమ బంధువుల కోసం మహిళలు ఏ విధంగా పనిచేయాలని వీరిని చూసి నేర్చుకోవాలి. మహిళా దినోత్సవం జరుపుకోవటమే కాదు, కానీ ఈ జరుపుకునేటువంటి మహిళా దినోత్సవాన్ని పురస్కరించి మనం కొన్ని నేర్చుకోవాలి. మరి స్త్రీలు ఎలా ఉండకూడదో కూడా వాక్యంలో రాయబడి ఉన్నది. చూడండి ప్రియులరా, న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయంలో దెలీలా అని ఒక మహిళ మనకు కనిపిస్తూ ఉన్నది. ఆమె ఏం చేసిందంటే లంచానికి ఆశపడి ఆ యొక్క సంసోను మీదకి ఉసిగొలిపినప్పుడు సంసోన్ని మోసము చేసింది, నమ్మక ద్రోహము చేసింది, స్వార్థపూరితంగా ప్రవర్తించింది, చివరికి ఆయనను మరణానికి అప్పగించేసింది. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహించాడు. ఫిలిష్తీయుల సర్దారులు ఆమె వద్దకు వచ్చి, చాలండి. ఇప్పుడు ఏంటంటే ఈ ఫిలిష్తీయులు వచ్చి ఆయన ఏ విధంగా చంపాలంటే ఆయన బలవజ్జుడు, ఆయన బలము ఎక్కడున్నదో తెలుసుకుని ఇనప చంకలిప కట్టేసి తెంపేస్తున్నాడు ఆయన. మరి ఎలా ఇతన్ని పట్టుకోవాలని అంటే ఈ దెలీలాని సంప్రదించి మోహించినటువంటి దెలీలాతోటి డబ్బులు ఇచ్చి బేరమాడుకుని ఆ బలం ఏదో చెప్పమని ఈమె దగ్గరికి వచ్చారు. ఆమె అనేక పర్యాయాలు ట్రై చేసింది, కానీ చివరికి ఆమె మాయలో పడి, ఆమె మత్తులో పడి తన యొక్క బలమంతా కూడా నా తలలో ఉన్నది, నా తల మీద క్షౌరం చేస్తే నా బలం పోద్దని చెప్పేశాడు. ఇప్పుడు ఈమె ప్రేమించినటువంటి సంసోన్ని ఏం చేసిందండి? ఈమె ఏం చేసింది? మోసం చేసింది. ఏమి చేసింది? నమ్మక ద్రోహం చేసింది. ఏమి చేసింది? మరణానికి అప్పగించేసింది. అలాంటి స్త్రీలుగా ఉండకూడదు స్త్రీలు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియుల, మనము ముందు చదువుకున్నట్టుగా ఆ యొక్క రూతు గ్రంథంలో ఓర్పు ఏం చేసిందండి? గారిని వెళ్ళి ముద్దు పెట్టు. ఈ లోకములు అనేక మంది మనకు కనపడతారు, కనపడగానే బాగారు బాగున్నారా, ఇంకా బాగున్నారా లేని ప్రేమను నటిస్తూ నటనా కౌశల్యముతో ప్రవర్తించేవారు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. వార్ప అదే చేసింది. అత్తగారి మీద ఏదో ప్రేమ అన్నట్టు ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. చిన్న కోళ్ళైతే అత్త నిన్ను నేను వదిలి వెళ్ళలేనని కౌగిలించుకుంది. ఈ లోకంలో అలాంటి వారు ఉన్నారు, ఇలాంటి వారు ఉన్నారు. కాబట్టి మీరు ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని జరుపుకునే మహిళా మనులందరూ, తల్లులందరూ, అక్కలందరూ, చెల్లెళ్ళందరూ కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే మీరు దెలీలాగా ఉండకూడదు, వార్పలాగా ఉండకూడదు, ఎస్తేరులాగా ధైర్యంగా ఉండాలి, ఎస్తేరులాగా పోరాట పటిమ కలిగి ఉండాలి. ఈ యొక్క దెబోరాలాగా ధైర్యంగా ఉండాలి. షుమేనేరాలాగా దేవుని యొక్క దైవజనులను గౌరవించి ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. హన్నాలాగా దేవుని ఎడల చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. అందుచేతే ఈ స్త్రీలకు కుటుంబములో చాలా ప్రాముఖ్యత ఉన్నది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు గారు చనిపోయి సమాధి చేసినప్పుడు మొట్టమొదటి వెళ్ళిన వారు కూడా స్త్రీలే. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఆ మాట మనకు కనిపిస్తూ ఉంటది. అందరి కడనే లేచి సమాధి దగ్గరికి వెళ్ళారట. స్త్రీలే, పురుషులు ఎవరు వెళ్ళలే. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చు. అంతకుముందు ఎవరు వెళ్ళలేదు అక్కడికి. మొట్టమొదటి వెళ్ళిన వారు ఎవరండి? స్త్రీలే వెళ్ళారు. అందుచేతనే స్త్రీలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభుల వారు స్త్రీలను చాలా గౌరవంగా పిలుస్తూ వచ్చారు. తల్లిని కూడా శిలువ పైన ఉన్నప్పుడు కూడా
ఆయన తల్లిని ఏమని పిలిచారు? అమ్మా, నా కోసం ఏడవద్దాం, ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ప్రియులారా, ఆలోచించండి. కాబట్టి స్త్రీలు లేఖన భాగాల్ని అనుసరించి స్త్రీలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది కుటుంబంలో. ఒక తల్లిని మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నా. ఆ తల్లి పేరు యాకోబేదు. ఈమె ఎవరి తల్లి అంటే మోషే గారి తల్లి. ఆమెకి ఎంతమంది బిడ్డలు? 3 బిడ్డలు. సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో 59వ వచనంలో మాట మనకు కనపడుతూ ఉన్నది. అమ్రాము భార్య పేరు యాకోబేతు. ఆమె అమ్రాను వలన అహరోనును మోషేనును వీరి యొక్క సహోదరి మిరియామును కానేను అని రాయబడి ఉన్నది. ప్రియులారా, ఆలోచించండి. ఇప్పుడు ఈ అమ్రాము కొంచెం జ్ఞానము తక్కువ కలిగిన వాడు. అలాంటి అమ్రామును సమన్వయపరుచుకుంటూ ఈ కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావటానికి యోకోబేదు అనేమే తల్లి ఎంతో చాకచక్యంగా తన బిడ్డలను పెంచినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే మోషే గారు మరి చిన్నతనములో పుట్టినటువంటి మగ బిడ్డలందరినీ చంపేస్తున్నారు అనేటువంటి క్రమంలో జమ్ముపెట్లో పెట్టి కాలంలో వదిలేసిన విషయం మనకు తెలిసిందే. మళ్ళీ ఆ కుమారుడు ఎక్కడ ఇబ్బంది పడతాడో అని మోషే అక్క అయినటువంటి మిరియాము గారికి పురమాయించి ఆ పెట్టి ఆ కాలంలో నుంచి ఎటు వెళ్తుందో చూడు, ఎక్కడికి వెళ్తుందో చూడు అని ఆమె కాపలా పెట్టింది. చివరికి ఫరో కుమార్తె చూసినప్పుడు మళ్ళీ ఈ కుర్రవాడిని పెంచడానికి మళ్ళీ వారి కుటుంబం నుంచే పాలిచ్చి పెంచడానికి మనిషిని పురమాయించింది. అంటే ఇట్టి రీతిగా బిడ్డలను కష్టపడకుండా, బిడ్డలకు ఇబ్బంది రాకోకుండా ఈ యొక్క మోషే తల్లి యోకోబేదు ఎంత ప్రయత్నం చేసిందో అని చెప్పడానికి ఈ ఉదంతము మీ దృష్టికి తీసుకొచ్చా. అంటే అట్టి రీతిగా తన కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవటంలో ఆ యోకోబేదు అనేటువంటి తల్లి చాలా శ్రమించింది. మరి ఈ లోకములో ఉన్నటువంటి తల్లులైన మహిళలు కుటుంబాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారో గమనించుకోవాలి. ఏ విధంగా కుటుంబాన్ని నడిపిస్తున్నారో పరిశీలన చేసుకోవాలి. ఎందుచేత అని మనము గమనించుకున్నట్లయితే చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 26 నుంచి 27 వచనాల్లో చెప్పబడుతున్నది, ఎవరైతే జ్ఞానము కలిగినటువంటి తల్లి, జ్ఞానము కలిగిన మహిళ ఉందో ఆమె తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను, ఎవరి నడతలు? పక్కింటోళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, పక్కింటోళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు అని ఆమె కనిపెట్టింది. తన ఇంటి వారి యొక్క నడత, నా కొడుకు ఎలాగుంటున్నాడు, నా కూతురు ఎలాగుంటుంది, నా భర్త ఎలాగుంటున్నాడు అని కనిపెట్టుకోవాలట స్త్రీ. ఎందుకు కనిపెట్టుకోవాలంటే ముందు ఈమెకేముండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానము కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సత్క్రియల చేత అలంకరించుకోవాలి. సత్క్రియల చేత అలంకరించుకున్న స్త్రీ జ్ఞానము సంపాదించుకుని తన యొక్క కుటుంబము, తన యొక్క ఇంటి వారి యొక్క నడతలను కనిపెట్టును. ఒకవేళ కుమారుడు కుమార్తె తప్పుదోవ వెళుతున్నాడని కనిపెట్టి తెలుసుకుందనుకోండి, సరి చేసుకోవటానికి అవకాశం ఉంటది. అందుచేత ఈమెం చేయాలి? ఇప్పుడు జ్ఞానము కలిగి తన ఇంటి వారి నడతలను కనిపెట్టుకోవాలి. ఎవరు ఎందుకు బాధ్యులు అంటే ఇంటిలో ఉన్న స్త్రీ, ఇంటిలో ఉన్న తల్లి, ఇంటిలో ఉన్న భర్త తర్వాత కీలక పాత్ర పోషించే మహిళ. ప్రియులారా, ఆలోచించండి. మరి ఇట్టి రీతిగా ఈ యొక్క స్త్రీలు
తమ కుటుంబాన్ని కట్టుకోవటానికి, తన కుటుంబానికి ఆశీర్వాదము తెచ్చుకోవటానికి, తన కుటుంబానికి దీవెనలను వచ్చేలాగా చేసుకోవటానికి ఆమె జ్ఞానముతో పాటు సత్క్రియలు చేసే మహిళగా ఉండాలని వాక్యము మనందరితో మాట్లాడుతుంది. అలాగూ చేయాలంటే, అలాగూ జరగాలనంటే వాక్యంలో చెప్పబడుతూ ఉన్నది ప్రార్థన చేయాలట. ఎవరు చేయాలి ప్రార్థన? మా ఆయన చేస్తున్నాళ్లే, నేను చేయక్కర్లేదు అనుకోకూడదు. స్త్రీలు ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి కూడా కొరింథీ పత్రికలో మొదటి పుస్తకంలో 11వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడి ఉన్నది. చదవండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలకు అవమాన తెచ్చుకుంటది. స్త్రీకి తల ఎవరండి? ఇప్పుడు భర్తకి ఏం చేస్తుంది? ఇప్పుడు అవమానం తెచ్చి పెడతాది. అందుకే ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలాగ చేయాలి? తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయాలట. అలా చేయకపోతే ఆ స్త్రీ తన తలకు అంటే తన భర్తకు, తన కుటుంబానికి అవమానము తెచ్చి పెడతాది. అందుచేత ఈ మహిళా దినోత్సవం రోజున మహిళలు తన కుటుంబం కొరకు, తన బిడ్డల కొరకు, తన యొక్క భర్త కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ ప్రార్థన తలపైన ముసుగు వేసుకుని చేసేవానిగా ఉండాలి. మరి అలాగూ ప్రార్థన చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ యేసు కృపా వాక్కు వింటున్న వారు, ఈ యేసు కృపా వాక్కు పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్న వారు అట్టి రీతిగా ఉండేలాగా ఉంటారా? గమనించుకోవాలి. ఎందుకనంటే చాలా మంది భార్య గురించి ఏమిటోనండి, నా భార్య వల్ల నాకు అన్ని ఇబ్బందులేనండి అంటారు కొందరు. ఏమిటోనండి, నా భార్య మాట వినటం లేదండి అంటారు కొందరు. దేవుని వాక్యము చెబుతూ ఉన్నది ఎలాగుండాలంటే, ఇందాక మనం చదువుకున్న రీతిగా సత్క్రియల చేత మనము అలంకరించుకుని జ్ఞానము కలిగి ఉంటే. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఎలా పొగడతారండి? నా భార్య వల్ల నాకు ఈ మేలు జరిగింది, నా భార్య నా కుటుంబాన్ని చక్కగా చూస్తుంది, నా కోడలు ఈ విధంగా ఉన్నది, నా కోడల వల్ల మా కుటుంబానికి మంచి పేరు వచ్చింది అని అత్తగారు చెప్పేలాగా ఉండాలి, మామగారు చెప్పేలాగా ఉండాలి, భర్త చెప్పేలాగా ఉండాలి, బావగారు చెప్పేలాగా ఉండాలి, మరిది గారు చెప్పేలాగా ఉండాలి. కానీ అమ్మో ఈ వచ్చిన తర్వాత ఇలాగ అయిపోయింది మా కుటుంబం అనేలాగా ఉండకూడదు. అందుచేత మహిళలు ఆలోచన చేయాలి. మీరు ఎట్లాగుంటున్నారు, ఎట్లా మీ నడవడిక ఉన్నది, ఎట్లా మీరు ప్రవర్తన ఉన్నది అని పరిశీలన చేసుకోవాలి. వాక్యానుసారం నడిచే వారిగా ఉండాలి. మరి నీ బట్టి రీతిగా జ్ఞానాన్ని సమకూర్చుకోగలిగితే, జ్ఞానాన్ని నీవు సంపాదించుకోగలిగితే, ఎవరు? స్త్రీ, మహిళ జ్ఞానాన్ని సంపాదించుకోగలిగితే, సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పబడుతున్నది, ఒకవేళ నీవు జ్ఞానాన్ని తెచ్చుకుంటే, ఆ జ్ఞానం నీవు అలవర్చుకుంటే, ఆ జ్ఞానం నీవు సంపాదించుకుంటే, జ్ఞానవంతురాలంట, జ్ఞానవంతురాలు తన ఇల్లును, జ్ఞానం లేకపోతే 3 సార్లు తన చేతులతో పనిల్లే కూల్ చేసుకుంటుందట. ఇల్లు కూల్ చేసుకోవటం ఏంటి? గుణపాలతో ఇల్లు పడగొట్టడం కాదు, తన కుటుంబాన్ని చిన్న భిన్నము చేసుకోవటం. అందుకే జ్ఞానము తెచ్చుకోమంటున్నారు. మహిళలు జ్ఞానవంతులైతే ఆ కుటుంబంలో చాలా మేలు జరుగుతాయి. అందుకే మరి ప్రభుత్వం వారు కూడా ఇటీవల కాలంలో ఏం చేశారంటే ఫైనాన్షియల్ లిటరసీ అని నేర్పుతున్నారు. ఎవరికి? స్త్రీలకే, మగవాళ్ళకి కాదు, పురుషులకి చెప్పట్లే. ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక పరమైన చదువులు చెప్తున్నారు. అంటే ఏంటి? డబ్బు ఎలాగా జాగ్రత్తగా వాడాలి, ఆ డబ్బుని ఎలా మీరు పొదుపు చేసుకోవాలి, ఆ పొదుపు చేసుకున్న డబ్బు మీ అవసరం ఎలా తీర్చుకోవాలని ప్రభుత్వం మళ్ళీ పనిగట్టుకుని నేర్పుతుంది స్త్రీలకే. ఎందుకో తెలుసా? కుటుంబము జ్ఞానం లేని
స్త్రీ తన కుటుంబాన్ని, తన ఇల్లును తానే పీకి వేసుకుంటుందట. జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లును కట్టును అని రాయబడి ఉన్నది. లేకపోతే తన చేతులతో తనే ఇల్లును ఓడబెరుకును అని రాయబడి ఉన్నది. మరి ఇప్పుడు స్త్రీలు ఏం చేయాలంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం రావాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనా శక్తితో సత్క్రియలను అలవర్చుకుని జ్ఞానాన్ని తెచ్చుకుని తన కుటుంబానికి ఘనత తీసుకురావాలి. అది స్త్రీలపైనే ఆధారపడి ఉన్నది అని సామెత గ్రంథం 11వ అధ్యాయంలో 16వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. స్త్రీలు నెనరు గల స్త్రీ ఘనత నొందును అని. నెనరు గల స్త్రీ అంటే జ్ఞానముండి కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటూ తన భర్తను బిడ్డలను చక్కగా తీర్చిదిద్దుకుంటూ ముందుకు కొనసాగే స్త్రీ అంట ఏం పొందుతుంది? ఘనత నొందుతుంది. ఘనత లేకపోతే, ఇవన్నీ లేకపోతే ఘనత బదులు ఏమొస్తుందండి? మో అమ్మాయి, అయ్యి బాబు, ఇక ఏమంటారో ఆలోచన చేయండి ప్రియులారా. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, గమనించండి. ఈ యేసు కృపావాక్కు ద్వారా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు నేర్చుకోవలసిన అంశాలు తెలుసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నా. మహిళలు తన కుటుంబాన్ని, తన బిడ్డలను, తన భార్యను, తన భర్తను ఏ విధంగా వృద్ధిలోకి తీసుకురావాలో మహిళల వల్లే సాధ్యం అవుతూ ఉంటది, లేఖన భాగాలని అనుసరించి. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, అట్టి రీతిగా ఈ మహిళలతో దేవుడు మాట్లాడాలి. ఈ మహిళలతో దేవుడు సంభాషించాలి. యాకోబు బావి వద్ద సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడాడు. సమరయ స్త్రీ ఎలాంటిదండి? ఆయన అడుగుతాడు, నీ భర్తను తీసుకురా అంటే, నాకు భర్త లేడండి అంటది. అమ్మా, నీకు 5 భర్తలు ఉన్నారు కదా అంటాడు ఆయన. ఈమె అవాక్ అయిపోతుంది. ఈయనకెలా తెలుసు? ఆమె పాపాత్మురాలు. అయినా ఆమెతో దేవుడు మాట్లాడు. ఏమని తెలుసు? అమ్మా, నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వమ్మా అన్నాడు. అయ్యా, మేము ఇచ్చే నీళ్ళు తాగరు కదా. ఎవరు చెప్పారు తాగరని? నేను ఇచ్చే నీళ్లు తాగితే మీకు ఎప్పటికీ దాహం అవ్వదు, కానీ నువ్వు తెచ్చే నీళ్లు నాకు కావాలి అని. మరి ఆమెతో ఎందుకు మాట్లాడాడు? ఆమె పాపాత్మురాలని తెలుసు కదా, ఆయన మాట్లాడాడు. నేను పాపుల కొరకే వచ్చాను అంటున్నాడు ఆయన. డాక్టర్ ఎవరికి కావాలి? రోగికి కావాలి. రోగం లేని వాడికి డాక్టర్తో పని ఏమన్నది? అలాగే పాపాత్మల కొరకు నేను వచ్చాను కనుక నీతో నేను మాట్లాడుతూ ఉన్నా. మరి మనతో మాట్లాడాలంటే ఆమె ఏం చేసింది తెలుసా? కుండను అక్కడ పగలగొట్టి వెళ్ళిపోయింది అని రాయబడింది. అంటే ఏమిటి? ఆమె చేతిలో ఉన్న కుండను వదిలేసింది, ఆమె పాపాన్ని వదిలేసింది. వెంటనే ఊర్లోకి వెళ్ళిపోయి అందరికీ చెప్పుకొచ్చింది. యాకోబు వద్ద ఆమెతో మాట్లాడిన దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడతాడు. ఆమె ఆన్ ది స్పాట్ అన్ని వదిలేసింది. మరి మనం వదలటం లేదు, మన ఆలోచన వదలటం లేదు, మన క్రియలు వదలటం లేదు, మన నడవడిక వదలటం లేదు. ఆ కారణం చేత మనలతో దేవుడు మాట్లాడటం లేదేమో గమనించుకోవాలి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసుల, ముఖ్యంగా మహిళలు ఆలోచన వచ్చేయండి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి. స్త్రీలుంటే ఆటోమేటిక్ గా కుటుంబం అంతా సెట్ అయిపోతుందని. యెహోవా మాటను మీరు వినటానికి ఏం చేయాలి? చెవి యొగ్గి వినాలి. ఏదో రమ్మన్నారు కదా వచ్చాము, రాకపోతే ఏమని అనుకుంటున్నారేమో అని వచ్చాము. ఇది కాదు. ఎలా వినాలి? చెవి యొగ్గి వినాలి, హృదయముతో వినాలి. ఏం వినాలి? దేవుని నోటి మాట వినాలి. ఈ లేఖన భాగాల్లో ఉన్నవన్నీ దేవుని మాటలు, అవి మీకు చెబుతున్నాం, నా సొంత మాటలు కాదు. ఇప్పుడు మీరు ఏం వినాలంటే దేవుని మాటలు వినాలి, శ్రద్ధగా వినాలి, ఆసక్తితో వినాలి, వినిన మాటల చొప్పున నడుచుకోవాలి. ఇప్పుడు దేవుని వాక్యం ఏం వినమంది? ఇప్పుడు ఏమి వినమని చెప్పింది? దెబోరాలాగా ఉండమంది మహిళలను, ఎస్తేరులాగా ఉండమంది, రూతులాగా ఉండమంది. వాక్యం చెబుతూ ఉన్నది. షుమేనీరాల్లాగా ఉండమన్నది. అట్టి రీతిగా ఈ మహిళలు
24వ సంవత్సరంలో మహిళా దినోత్సవం జరుపుకుంటున్న మహిళామణులందరూ కూడా మీ కుటుంబాలను సరి చేసుకోవటానికి, మీ బిడ్డలు ఆశీర్వదించబడటానికి, మీ కుటుంబం యావత్తు దీవెనలు పొందటానికి ఈ వాక్యానుసారము మీరు ముందుకు కొనసాగుతూ దేవుడు అనుగ్రహించే దీవెనలకు ఆశీర్వాదాలకు పాత్రలుగా మిగలాలని తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం అందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.